జాకీ చాన్ యాక్చువల్గా హూ యామ్ ఐ అనే సినిమాతో నేను కూడా తెలుగులో హూ యామ్ ఐ లాంటి సినిమా తీయాలని చెప్పి అట్ ద ఏజ్ ఆఫ్ 7లో నేను ఇన్స్పైర్ అయ్యాను బాగా. బేసిక్గా నాకు ఏ రోల్ చేయాలన్నా లోపల ఛాలెంజింగ్గానే తీసుకుంటాను. అంటే లైక్ ఏదో ఈజీగా చేసేయాలి అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్క రోల్ ఐ టేక్ ఛాలెంజింగ్గానే. బేసికల్లీ ఏదైతే నాకు క్యారెక్టర్ వచ్చిందో వాడు ఎక్కడి నుంచి పుట్టాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, వాడికి ఏమి ఇష్టం, అలాంటివన్నీ బేసిక్ బౌండరీస్ వేసుకుంటూ వెళ్తాను అనమాట ఒక క్యారెక్టర్ ప్రిపేర్ అవ్వడానికి. దెన్ నా బాడీ లాంగ్వేజ్లో ఎలా వస్తుందో ఇంకా దట్స్ అ క్యారెక్టర్. జాకీ చాన్ అని అనుకోవచ్చు. ఈజ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు. మత్తు వదలరా అంటే చిన్నప్పుడంతా పైలట్ అని చెప్పేవాడిని ఎవరు అడిగినా. మేబీ అ పైలట్ ఆర్ అ కార్పెంటర్. నాకు ఇంట్లో ఏమన్నా కొన్ని థింగ్స్ చేసుకోవడం ఇష్టం అనమాట. నా ఓన్ సెల్ఫ్తో చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. లైక్ టేబుల్, చైర్స్, ఎవ్రీథింగ్. అదొక డిఫరెంట్ ఆర్ట్, పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ యూ విల్ బీ ఫిజికల్లీ యాక్టివ్ ఉంటావు. ఏమో నాకు ఇష్టం. యా మర్చిపోయా. యా ఉన్నాయి. రోల్ అని చెప్పను కానీ ఐ వాంట్ టు డూ ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం చేయాలని నాకు చాలా ఉందన్నమాట. అంటే లైక్ అలాంటి ఫిలింలో ఒక రోల్. యా నెవర్ ఎవర్. ఐ ట్రావెల్. ఐ లైక్ ట్రావెలింగ్ అ లాట్. అంటే నాకు డెఫినెట్గా ఇయర్లో ఒక 3-4 టైమ్స్ ఒక మంచి ట్రావెల్ చేయాలి, ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి. అది లేకుండానే ఉండలేదు. ప్రౌడ్ అంటే ఏమో నేను ఒక ఫ్లోలో వచ్చేసాను ఇండస్ట్రీలోకి. అండ్ జీ ఈజ్ మై ఫస్ట్. అంటే నేను స్క్రీన్ మీద ఆడియన్స్ని నన్ను ఫస్ట్ టైం చూసిందే జీ నుంచి, పసుపు కుంకుమ అనే సీరియల్తో. పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఐ గెట్ అ వెరీ పాజిటివ్ రెస్పాన్స్, ఐల్ బీ మోర్ హ్యాపీ. స్మోకింగ్. అట్ ద ఏజ్ ఆఫ్ 7 దసరా టైంలో నేను ఇక్కడ కుకట్పల్లిలో లక్ష్మీకళ శశికళ థియేటర్లో హూ యామ్ ఐ అనే ఫిలిం చూశాను అనమాట. విత్ దట్ ఫిలిం ఐ యూస్ టు కంపేర్ అనమాట ఆ ఫిలింని తెలుగు ఫిలింని. నాకు తెలియదు ఒక తెలుగు బడ్జెట్స్ అంటే ఇంత ఉంటాయి, హాలీవుడ్ బడ్జెట్స్ అంటే ఎంత ఉంటాయి అని. చిన్న ఏజ్ కదా చాలా. సో హూ యామ్ ఐ చూసినప్పుడు జాకీ చాన్ పిక్చర్ నాకేంటో తెలియకుండా అలాంటి పిక్చర్ తెలుగులో చేయాలని అప్పటి నుంచి మోటివేట్ అయ్యాను అనమాట. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 7లో యాక్టర్ అవ్వాలనుకున్నా ఆ సినిమా చూసాను. లేదండి, అసలు బేసిక్గా నేను ఫోనే తీసి పక్కనేస్తాను. పరువు ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇన్స్టా డౌన్లోడ్ చేసుకున్నాను.